విభజన జరిగింది. ఆనాడు ప్రజలందరూ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాజధాని లేని రాష్ట్రం పైకొస్తుంది, అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి నమ్మి ఆ రోజు ఓటేసి గెలిపించడం జరిగింది. అన్నీ బాగున్నాయి, అభివృద్ధి పదంలోకి వెళ్తున్నాం. 65,000 కోట్లు ప్రాజెక్టులు ఖర్చు పెడతా ఉన్నారు. పోలవరం 70% పూర్తి చేశారు. రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా ఉన్న కేంద్ర సంస్థలైన ఎయిమ్స్ అలాంటివి కూడా తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు 16,000 లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రోజుకి 18 గంటలు పని చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి పెట్టి తెలంగాణ ప్రజలకి అలాగే దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్ను కుట్టే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎవరి దిష్టి తగిలిందో, ఏం జరిగిందో, ఎవరు కన్ను కుట్టిందో మనకి తెలియదు. మన రాష్ట్రం 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక రాచ పీనుగులాగా ఈ రాష్ట్రాన్ని పీక్కు తినటానికి గెలిచాడనే విషయం అందరికీ కూడా తెలుసు. ఎక్కడ చూసినా గంజాయి మాఫియా, కల్తీ మద్యం, ఇసుక మాఫియా, కార్మికులకి పనులు లేవు, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఉద్యోగాలు లేవు, 30,000 మంది ఆడవాళ్లు పిల్లలు మిస్సింగ్. అది నేను చెప్పటం కాదండి, రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి ఇచ్చినది. ఇవన్నీ అధోగతి పాలకి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నువ్వు కరెక్ట్ గా చెయ్యట్లేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం ప్రశ్నించినందుకు ఆయన్ని ఎంతో హింస పెట్టారు. సెప్టెంబర్ 9వ తారీఖు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం మన కోసం నిలబడినందుకు కక్ష తీర్చుకోవటానికి ఒక చీకటి రోజు నిర్బంధించడం జరిగింది. అయితే ఆనాడు నుంచి ఏనాడు రాజకీయాల్లోకి రాని వ్యక్తి, ఎప్పుడూ కూడా సేవాభావంతో ఉండే వ్యక్తి, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరి అనేక సేవలు అందిస్తూ, ముఖ్యంగా ఎవ్వరు తన దగ్గరికి వచ్చినా తన చెయ్యి పట్టుకున్న సహాయం చెయ్యండి అంటే ఎవ్వరికి లేదనకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 28 రకాల సేవలు అందిస్తూ మరి ఆఖరికి వరద వస్తే కూడా మనకి మేడం గారే గతి. ఈ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లాలో ఏ రకంగా ఆదుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కరోనా టైంలో మరి అందరికీ కూడా మందులు పంపిణీ చేయటమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మరి ప్లాంట్స్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి అందరినీ కూడా ఆదుకున్న మహాసాధ్వి. ఇవన్నీ కూడా చేశారు ఆవిడ. కానీ ఎంత లోపల ఎంత టెన్షన్తో చేశారో కూడా మనం ఒక ఆడవాళ్ళలాగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యం బ్రతికించాలి అని చెప్పి కరోనా టైంలో 70 ఏళ్ల వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరి కోసం తిరుగుతుంటే బయట ఒక భార్యగా ఎంత టెన్షన్ ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుందండి, ఎంత కష్టంగా ఉంటుంది. అయినా సరే తన భర్త అడుగుజాడల్లో నడవటమే కాకుండా ఆయన ఏదైతే ప్రజల్ని ఇష్టపడతారో ఆ దారినే ఆయన ఇష్టాన్నే తన ఇష్టంగా మార్చుకొని ఆనాడు మరి ఆ టెన్షన్తోనే మన అందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ఇంకొకటి కూడా, ఒక ఎంపీ సీటు కోసం, మనకి 26 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఒక ఎంపీ సీటు కోసం బాబాయిని చంపేశారు, వివేకానంద రెడ్డిని హత్య చేసేశారు, గొడ్డలి పోటు చంపారు వాళ్లే అని చెప్పి వాళ్ళ చెల్లెళ్లే బయటకు వచ్చి కూడా చెప్పడం జరుగుతా ఉంది. మీరు అందరూ కూడా వినే ఉంటారు. వివేకానంద రెడ్డి కూతురు కానీ అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కానీ ఏ రకంగా ఈరోజు వాళ్ళ అన్నను కూడా వ్యతిరేకిస్తున్నారో మీరు చూశారు. అలాంటి టైంలో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, బడుగు బలహీన వర్గాలకి నేను అండగా ఉండాలి అని చెప్పి పాదయాత్ర మొదలు పెడతాను అమ్మా అంటే అతని మాటకి గౌరవం ఇచ్చి లోపల ఎంత మదర్గా ఎంత టెన్షన్ ఉంటుందండి తల్లిగా. ఎంపీ సీటుకే ఒక బాబాయిని చంపేసిన వాళ్ళు రేపు కొడుకుని రోడ్డు మీద ఏం చేస్తారా అనే టెన్షన్ ఏ తల్లికైనా ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? అట్లాంటి అన్ని మనోవేదనలు దాటుకొని దానికి మించిన
బాధ ఇప్పుడు నిజంగా ప్రజెంట్ పడుతున్నారు. భువనేశ్వరి గారు పక్కనే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. సెప్టెంబర్ 9 నుంచి 53 రోజులు సార్ని చంద్రబాబు సార్ని నిర్బంధించినప్పుడు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి ధైర్యం చెబుతూ బస్సుల్లో పడుకొని ఎండనక వాననక బస్సుల్లో ఉండి మనందరికీ కూడా ధైర్యం చెబుతూ తర్వాత 53 రోజుల తర్వాత చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే చంద్రబాబు గారి కోసం అది చూసి భరించలేక చనిపోయారో వాళ్ళందరినీ కూడా చూడాలి, పలకరించాలి అని చెప్పి ఒక యజ్ఞం లాగా గత 3 నెలల నుంచి ఈ రోజుతో 107 కుటుంబాలకు గాను 160 కుటుంబాలని సందర్శించి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా వాళ్ళకి ఓదార్పు ఇచ్చేదానికి ఒక యజ్ఞం లాగా సాగుతున్నారు ఆమె. అది మామూలు విషయం కాదండి. రోజుకి 300 కిలోమీటర్లు చొప్పున ఇప్పుడు ఈ 3 నెలల నుంచి దాదాపు 6,500 కిలోమీటర్లు మేడం గారు ప్రయాణం చేయటం జరిగింది. చూస్తున్నారు, పరిస్థితులన్నీ చూస్తున్నారు. రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ పరిస్థితులన్నీ చూసి ఇవి మారాలి అని చెప్పి తన వంతు కృషి చేస్తూ ప్రజలకి మంచి జరగాలి, ప్రజలు అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని చెప్పి ఈనాడు భువనేశ్వరి అమ్మగారు మన ముందు ఉండటం నిజంగా అలా మనల్ని పట్టించుకునే నాయకుల కుటుంబంలో నుంచి వచ్చిన మేడం గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత.